ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగమా ప్రియమైన బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేని వాక్యం ధ్యానిస్తున్నాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగలమైన యేసయ్యా, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి ఉదయకాల సమయం సజ్జ లేఖను చేరి ప్రార్థించగా వాక్యమైనదిగా వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమా గంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తల్లి. ఆమె ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డల నిర్గమక ఏర్పాటు చేయడం వాక్య భాగము అపోస్తలులైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14 నుంచి 16 వచనములు ఈ విధంగా రాయబడినవి. అపోస్తలులైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14 నుంచి 16 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పన కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్యపెట్టక విశ్వాస విషయమున వస్తులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపము. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, పౌలు తీతుకు పత్రిక రాస్తూ వదరబోతులను గురించి గద్దించుచు ఆనాడు సంఘములలో సమాజములలో అతి ప్రవర్తన కలిగి మరి దేవునికి ఆయాసమును దుఃఖమును కలిగిస్తున్న మనుషులు, అంటే ఈ గద్దింపు మానవుని యొక్క హృదయమును పరివర్తన చేసి అతనిలో ఉన్న పాపపు తలంపులను దూరపరిచి అతడి ప్రభువును బట్టి పరిశుద్ధ ఆత్మను బట్టి జీవించినట్లు మరి పౌలు ఆనాడు తీతుకి పత్రిక రాశాడు. అంటే తీతు యొక్క పరిచర్యను గురించి, తాను ఏ విధంగా పరిచర్య చేయాలో, ఏ విధంగా తాను పంపబడిన ప్రదేశాల్లో తాను క్రీస్తుకు సాక్షిగా ఉండాలో తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు తీతుకు చెప్తున్న మాట, ఈ సాక్ష్యము నిజమే అంటున్నాడు. ఏ సాక్ష్యము? వారు విశేషముగా మరి ఉన్నత సంబంధమైన విషయాల్లో అవిధేయులుగా ఉంటున్నారు, వదరబోతులుగా ఉంటున్నారు, మరి మోసపుచ్చువారు అయి ఉంటున్నారు. వారి నోళ్ళు మరి మరి మూవింపవలనని అటు ఉపదేశాల నుంచి వారిని మరి ప్రత్యేకపరిచి వారిలో మార్పును తీసుకురావాలని మరి తీతుకు పౌలు చెప్పాడు. అంటే వారి ప్రవర్తనలో మార్పు లేకుండా, వారి హృదయాలలో దేవునికి వచ్చిన ఆలోచన లేకుండా, వారు మరి జీవిస్తున్న విధానం ఏదైతుందో దాని విషయమై ఇక్కడ వారికి మరి తీతు ద్వారా పౌలు హెచ్చరికలు చేస్తూ అంటున్నాడు, ఈ సాక్ష్యము నిజమే అంటున్నాడు. అంటే ఏంటి? వారు ఏమైనారు? క్రీతులో ఎల్లప్పుడూ అబద్ధికులను దుష్ట మృగములు కలిగిన సోదరులు తిండిపోతులు ఉన్నారని వారు మరి శరీర సంబంధమైన వాటి మీద లక్ష్యం ఉంచుతున్నారు, కానీ ఆత్మ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచట్లేదనే విషయాన్ని పౌలు అక్కడ తీతుకు గుర్తు చేశాడు. కాబట్టి ఈ సాక్ష్యము నిజమే అంటున్నాడు. అంటే నేను విన్న దాన్ని బట్టి, నేను గ్రహించిన దాన్ని బట్టి వారి యొక్క ప్రవర్తనలో మార్పు అనేది లేదనే విషయాన్ని పౌలు అక్కడ గుర్తు చేసి, ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను అంటాడు. అంటే వారు దేని మీద మనసు పెడుతున్నారంటే దేవుని మీద, వాక్యం మీద విశ్వాసములో కొనసాగక కల్పనా కథల వైపు, మనుషుల యొక్క మాటల వైపు, ఈలోక సంబంధమైన వాటి యందు వారు మనసు కలిగి ఉంటున్నారు. సత్యము నుండి తొలగిపోనట్టి మనుష్యుల కట్టడలను అంటున్నాడు. అంటే వీరు విశ్వాస ప్రేమలను దేవుని యొక్క ఉద్దేశాన్ని కాక, సత్యమును అనుసరించక, క్రీస్తుని అనుసరించక, తండ్రి యొక్క ఉద్దేశాలను అనుసరించక వారు నడుచుకుంటున్నారు. కాబట్టి సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్య పెట్టక అంటుందంటే వాళ్ళు ఏమవుతున్నారంటే వారి హృదయాల్లో ఆలోచనలో దేవుని విడిచి మరి లోకంతో పాపంతో వారు జీవిస్తున్నారు. ఈ జీవన సంబంధమైన విధానాన్ని సరైనది కాదని చెప్పి పౌలు తీతు ద్వారా వారిని హెచ్చరిక చేస్తూ విశ్వాస విషయములో స్వస్థులకు నిమిత్తం అంటాడు. అంటే విశ్వాసము లేని వారిగా ఉన్నవారు వారి విశ్వాసములో కొనసాగవలసి ఉంది. కాబట్టి అట్టి విశ్వాసాన్ని ప్రభువుని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి పౌలు అక్కడ తీతుకి విషయాన్ని చెప్తూ మరి విశ్వాస విషయములో మరి స్వస్థతను నిమిత్తము వారిని కఠినముగా గద్దించుము అంటున్నాడు. అంటే గద్దించి బుద్ధి చెప్పమంటున్నాడు. అంటే వారిలో మార్పు కోరుతున్నాడు, పరివర్తన కోరుతున్నాడు, మారు మనసు కోరుతున్నాడు. వారు ఈ విధంగానే ఉండడం వల్ల నిత్యత్వాన్ని కోల్పోతారో, నిత్య నాశనానికి వెళ్ళిపోతారో, మరణానికి దృష్టి అవుతారు. కాబట్టి ఆ మరణాన్ని గెలిచిన క్రీస్తుని కలిగిన వారుగా వారు ఉండాలని పౌలు తాను రక్షింపబడిన తర్వాత ఆ రక్షణ విషయాల్లో మరి తీతును ఈ విధంగా ముందుకి నడిపిస్తూ ధైర్యపరుస్తున్నాడు. కాబట్టి అంటున్నాడు, పవిత్రులకు అన్నియు
పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకు ఏదియు పవిత్రము అనేది కాదు అన్నాడు. ఇక్కడ పవిత్రతను అపవిత్రతను గురించి చెప్తున్నాడు. అంటే వారి ప్రవర్తనలో మార్పు లేకపోవడం వల్ల, వారి విధానాల్లో మార్పు లేకపోవడం వల్ల వారు ఏమవుతున్నారంటే దేవునికి ఆయాసమును దుఃఖమును పుట్టించే వారు అయిపోతున్నారు. కాబట్టి ఇటువంటి మనుష్యులు, ఇటువంటి వ్యక్తులు, ఇటువంటి ఆలోచనలు కలిగిన వారి గురించి పౌలు ఎక్కడ హెచ్చరిక చేసి చెప్తున్న మాట ఏంటంటే పవిత్రులకు అన్నియు పవిత్రములే అంటున్నాడు. అంటే ఏంటి? పవిత్రంగా అంటే దేవునిని బట్టి, వాక్యమును బట్టి, విశ్వాసమును బట్టి, సత్యమును బట్టి, నీతిని బట్టి జీవించే వారికి అన్ని మేలే కానీ మరి ఆ విధంగా ఉండనప్పుడు వారి పరిస్థితి ఏముందంట? అపవిత్రులకు అవిశ్వాసులకు ఏదియో పవిత్రములు అనేది కాదండి. అవిశ్వాసులు అపవిత్రులు అంటే వారు విశ్వాసము లేని వారు, వాక్యమందు నిలిచి ఉండని వారు, వాక్య విరోధులుగా దేవుని యొక్క మాటను అనుసరించని వారే ఉన్నారు. కాబట్టి ఏమంటున్నాడు? ఏదియో అంటున్నాడు విశ్వాసకి పవిత్రతకు అపవిత్రతకును మరి విశ్వాసతకుని ఇక్కడ మరి పౌలు తీతుకి విషయాన్ని గుర్తు చేసి అంటున్నాడు అవిశ్వాసకులకు ఏదియో పవిత్రమైనది కాదు, వారి మనస్సాక్షియో అపవిత్రపరచబడి ఉన్నవండి. వారి మనస్సాక్షి అంటే వాళ్ళ మనస్సుల్లోని దైవభక్తి లేదు, ప్రేమ లేదు, సత్యం లేదు. రెండోది వారి మనస్సాక్షి అంటే గద్దింపు అనేది అసలు వారిలో లేదు. కాబట్టి వారిని ఏం చేయమంటున్నాడు? గద్దించమంటున్నాడు, గద్దించి బుద్ధి చెప్పమంటున్నాడు. వాళ్ళలో ఉన్న వదరపోతును, వాళ్ళలో ఉన్న మూర్ఖత్వాన్ని అతడిని తొలగించి వారు మారు మనసు పొంది వారి విశ్వాసంలో కొనసాగాలనే విషయాన్ని పౌలు అక్కడ తీతుకు చెప్తున్నాడు. కాబట్టి దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు కానీ అంటే ఏమంటున్నారో మేము దేవుణ్ణి ఎరుగుదు, మాకు తెలుసు, ప్రభు తెలుసు, తండ్రి తెలుసు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కానీ వారు పైకి మాట్లాడుతున్నారు కానీ వారి హృదయాల్లో మాత్రం మార్పు అనేది లేదంటున్నాడు. కాబట్టి దేవుని ఎరుగుదమని చెప్పుకొందురు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యమును విషయంలోనూ భ్రష్టులై ఉన్నారంటున్నాడు. పైకి మాత్రం మేము ఆయన మాకు తెలుసు భయం ఉన్నట్టుగా నటిస్తున్నారు కానీ వారిలో భక్తి లేదు, వారిలో యథార్థత లేదు, వారిలో సత్యం లేదు. కాబట్టి ఇక్కడ తీతుకి ప్రత్యేకించి పౌలు చెప్పే మాట ఏంటంటే వారిలో ఉన్న వదరు, వారిలో ఉన్న యొక్క మూర్ఖత్వం, వారిలో ఉన్న శరీర సంబంధమైన క్రియలు ఏవైతున్నావో వారిని నాశనానికి నడిపిస్తున్నాయనే విషయాన్ని చెప్తున్నాడు. అందుకనే అసహ్యులను గాను అవిధేయులు గాను ప్రతి సత్కార్యము విషయంలోనూ భ్రష్టులై ఉన్నారు అంటాడు. వాళ్ళు ఏమైపోయారంట? భ్రష్టులు అంటే తమను తామే ఏం చేసుకుంటారు? నాశనానికి నడిపించుకుంటున్నారు. తెలిసి వారు పాపంలో పడిపోతున్నారు, మార్పు లేని వారై ఉన్నారు. కాబట్టి ఇటువంటి వారిని గురించి మరి తీతును పౌలు అక్కడ ధైర్యపరుస్తూ పరిచర్లో ముందుకు నడిపిస్తున్నాడు. కాబట్టి తన క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు అన్నారు. తమ క్రియలు అనగా వారు చేసే పనులను బట్టి, వారు చేసే కార్యాలను బట్టి ఆయన ఎరుగమంటున్నారు. అంటే వాళ్ళు హృదయంలో మార్పు లేని వారిగా, సాక్ష్యం లేని వారిగా, విశ్వాసం లేని వారిగా, క్రీస్తు ప్రేమ లేని వారిగా ఉంటున్నారు. కాబట్టి ఇటు వారి కొరకు మరి నీవు పరిచర్య చేయాలి. నేడు అనేకులు ప్రభువుని ఎరుగుదమని చెప్పుకుంటున్నారు కానీ వారిలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, దైవ భయము, దైవభక్తి లేకపోవడం వల్ల అసహ్యకార్యములు చేయొచ్చు, ఆయనకు ఆయాసమును దుఃఖమును పుట్టించేవారై ఉంటున్నారు. కాబట్టి ఇటు మనుష్యులు, ఇటు ఆలోచనలు కలిగిన వ్యక్తుల నుండి మరి దేవుడు మరి కాపాడాలని ఆనాడు తీతుకును నేడు సార్వత్రిక సంఘానికి ఈ పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం క్రీస్తు యొక్క ప్రేమలో కొనసాగుతూ ఆయన ఇచ్చిన అధికారమును కలిగిన వారమే, ఆయన రాజ్యం ముందు నిలిచిన వారమే, ఆయన కొరకు ప్రత్యేకింపబడ్డ వారమే, హృదయమందును ప్రవర్తన యందును నీతి న్యాయములు జరిగిస్తూ యథార్థత కలిగి దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకుంటూ ఆ నిత్యరాజ్యంలో చెరగలిసిన వారే ఉన్నామని పౌలు తన పత్రిక ద్వారా ఆనాడు తీతుకును నేడు సకల పరిశుద్ధులకును మరి సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన మేమేమై ఉన్నామో అది కేవలం ఉచితమైన కృప ఉన్నదని తిరిగి నాయన నీ యందు యథార్థత కలిగి సత్యం అనుసరించి, నీతిని అనుసరించి జీవించటకు మాకు నేర్పించండి. మా బలహీనతల నుంచి మమ్మల్ని విడిపించండి, మా రోగం నుంచి మమ్మల్ని విడిపించండి. మాలో ఉన్న నీకు ఆయాస్కరమైన వాటన్నిటిని దూరపరిచి నీ సన్నిధి మాపై నుంచి నడుచున్నాం. ఏది ఉత్తమమో, ఏది ఉన్నతమో, ఏది నిశ్చితమో దాన్ని ఎరిగి గ్రహించి ఆ ప్రకారం జీవించడానికి మాకు నేర్పించండి. ఆయాసమును దుఃఖమును కలిగించుకున్నట్టు నీ యొక్క మేళ్లను ఉపకారాలను మేము కలిగి ఉండకు సహాయం చేయండి. బలహీనలను బలపరచువాడవు, రోగులను స్వస్థపరచువాడవు. అవును నాయన, ఆనాడు తీపి ద్వారా ఆనాడు సంఘములలో ఉన్న ప్రతి విధమైన పరిస్థితులను సరిచేస్తూ వారిలో సత్యము లేకపోవడం వల్ల, యథార్థత లేకపోవడం, నీతి
బుద్ధి లేకపోవడం వల్ల వారి హృదయాల్లో నీ వాక్యం అనుసరించాలని శరీరానుసారంగా జీవిస్తూ ఎరిగిన వారమై ఉన్నామని చెప్పి మార్పు లేని వారైనారు. కాబట్టి నేడు కూడా విశ్వాసులమని చెప్పుకుంటూ అవిశ్వాసులుగా ఉంటున్న వారిలో మారు మనసును పాప క్షమాపణ దయచేయమని అడుగుతున్నా. నిజరక్షక దేవుడు నిన్ను బట్టి, నీ మాటను బట్టి, నీ వాక్యమును బట్టి మీ అందరి విశ్వాసాల్లో మేము కొనసాగడానికి సహాయం దయచేయమని ఆ ప్రార్థనలు మీరు అంగీకరింపజేసుకొని మీరు ఎక్కల చోట మమ్మల్ని బలపరిచి భద్రపరచమని మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచమని జీవములో నీ మాటల చేత జీవింపజేసి నేడు పరిచయల్లో ప్రయాణాల్లో రాకపోకల్లో ఈ సన్నిధి మాపై నుంచుమని నూతన మాసంలో నూతన సంవత్సరపు ఆశీర్వాదాలు దీవెనలు మా అందరికీ దయచేయమని ఈ మే మాసం ముందు నీ యొక్క పరిచయంలో సేవలో ముందు కొనసాగటకు ప్రతి విధమైన పరిచర్య అంతటిపై మీకు ఉంచమని యేసునామం నడుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోక మందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడేదాకా, నీ రాజ్యం వచ్చేదాకా, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరేదాకా మాకు దయచేయము. అలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. శోధనలతో కాదు శోధన తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ సహాయము సదాతోడండి సంరక్షించను గాక. ఆమేన్.